సింగరేణిలో ఎల్లో కార్డ్, రెడ్ కార్డు విధానం కార్మికులను కలవరపెడుతోంది. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై బొగ్గుగని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండానే చర్యలు తీసుకునే ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి రూపురేఖలు మారాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నాటి ప్రభుత్వం కార్మికులను కంటికిరెప్పలా కాపాడింది. కానీ కాంగ్రెస్ పాలనలో సీన్ రివర్స్ అయింది. సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన రెడ్, ఎల్లో కార్డు విధానంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి చర్చలు జరపకుండానే ఈ విధానం తేవడంపై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో నిర్లక్ష్యం వహించిన కార్మికులను, అధికారులను విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునేవారు. అయితే ఈ విధానానికి యాజమాన్యం స్వస్తి పలికింది. ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు తప్పు చేసిన వారికి మొదట ఎల్లో కార్డు జారీ చేస్తారు. 2-3 సార్లు ఎల్లో కార్డు మెసేజ్ ఫోన్కు వస్తుంది. తర్వాత రెడ్ కార్డు మెసేజ్ వస్తుంది. అనంతరం కార్మికుడిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమవుతుంది. కార్మికుడు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఉండదు. దీంతో కార్మికుడు తప్పు చేశాడా లేదా అనే విచారణ జరగకుండానే నేరుగా శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సింగరేణి యాజమాన్యం రాచరిక పోగడలకు పాల్పడతా ఉన్నది. నియంత్రిత విధానాలు అమలుపరిచి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యం కొద్దీ పనిచేస్తున్నట్టుగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అర్థమవుతా ఉన్నది. ఇవాళ క్రీడాకారులను భయపెట్టే విధంగా లేదా వాళ్ళ తప్పులను ఎత్తి చూపే విధంగా ఉన్నటువంటి ఎల్లో కార్డు, ఈ రెడ్ కార్డు అనే సిస్టాన్ని రక్షణ విషయంలో బొగ్గుబాయి పనులు అంటే ఇదే ఆటలు కాదు. కార్మికులు తమ ప్రాణాలు తెగించి ఇవాళ బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికులను క్రీడాకారులుగాను ఆ బొగ్గుబాయి పనిదో క్రీడా ఆటల పోటీల లెక్క ఇవాళ సేఫ్టీ అధికారులు గుర్తించడం అత్యంత శోచనీయమైన విషయం. ఇవాళ కార్మికులు కనీసం బూట్లు లేవని, కార్మికుల్ని పనిచేసేటువంటి చోట సరైన రక్షణ సౌకర్యాలు లేవని, గాలి లేదని, పోయే బాట మంచిగా లేదని, ఇవాళ ఆ ఓపెన్ కాస్ట్ గనులలో రోడ్లు సరిగా లేవని, ఆ యంత్రాలు సరిగా లేవని లేవనెత్తున్నటువంటి అంశాలను ఇవాళ పక్కన పెట్టి సింగరేణి అధికారులు ఇవాళ పనిచేసే కార్మికుల మీదనే మరింత ఒత్తిడి పెట్టే విధంగా, పనిచేస్తున్నటువంటి కార్మికులను భయానికి గురి చేసే విధంగా, పనిచేసే కార్మికులు ప్రశ్నించకుండా చేసే విధంగా ఇది ఏకపక్షంగా ఇవాళ రెడ్ కార్డు, ఎల్లో కార్డు సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. కార్మికుడిని ఎందుకు వేధిస్తూ ఉన్నారో, ఎందుకు ఆయన మీద క్రమశిక్షణ జరిగి ఉద్యుక్తులు అవుతూ ఉన్నారో కనీసం సమాచారం లేకుండా జరిగినటువంటి సంఘటనలు బాధ్యులు చేసేటువంటి విధానాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. భూపాలపల్లి ఏరియాలో 34 మంది కార్మికులకు, రామగుండం ఏరియాలో 12 మంది కార్మికులకు ఎల్లో కార్డులు జారీ అయ్యాయి. దీంతో కార్మికుల స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చేతకానితనం వల్ల యాజమాన్యం తప్పుడు విధానాలు ప్రవేశపెడుతోందని టీబీజీకేఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. సింగరేణి క్రీడా మైదానంలో కార్మికులు ఫుట్బాల్ ఆట ఆడుతున్నట్టుగా భావిస్తుందా సింగరేణి యాజమాన్యం, ముఖ్యంగా రక్షణకు సంబంధించినటువంటి విభాగం వాళ్ళు? ఈరోజు డిఎంఎస్ మెకానికల్ వాళ్ళు ఎవరో ఇచ్చినటువంటి సూచనల మేరకు రక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి గురువయ్య గారు ఈ నెలలో రిటైర్ అయినట్టు అతను ప్రవేశపెట్టినటువంటి ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అనేది కార్మికులలో ఆందోళన సృష్టిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే రద్దు చేసుకోకపోతే, ఉపసంహరించుకోకపోతే కార్మికుల కన్నెర్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఫుట్బాల్లో ఫౌల్ చేస్తేనో ఇతర వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్లయితే రెఫరీ అనేటతనే ఎల్లో కార్డు చూపించి ఆ తర్వాత రెడ్ కార్డు చూపించి అతను ఆటకే అనర్హుడుగా ప్రకటించేటువంటి అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో అదే విధానాన్ని సింగరేణిలో కూడా ప్రవేశపెట్టండి అని చెప్తే దాన్ని ప్రవేశపెట్టినటువంటి యాజమాన్యం అంటే సింగరేణి కార్మికుడు రోజు అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భంలో వాటిని పట్టించుకొని రక్షణ వైఫల్యంలో కారకులైనటువంటి అధికారులను ఏమైనా చర్యలు తీసుకోకుండా ఈరోజు అధికారులకే బాధ్యతలు ఇచ్చి ఈ యొక్క అతని మొబైల్కు మెసేజ్ పంపేటువంటి విధానం, దాని ద్వారా ఈరోజు కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు నా సొంత మొబైల్కు నువ్వు మెసేజ్ పంపడం,
చదువు రానటువంటి వాళ్లకు మెసేజ్ పంపడం, అది తెలుసుకోలేకపోవడం, ఆ తర్వాత నువ్వు ఈ 2 సార్లు 3 సార్లు నేను ఎల్లో కార్డు పంపిన కాబట్టి రెడ్ కార్డు ఇస్తాను, ఆ తర్వాత నేను చర్యలు చేపడతా అనేటువంటి ఆలోచన విధానం సరైంది కాదు. కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్న నేపథ్యంలో సెల్ ఫోన్ మెసేజ్లు చూసుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో పరోక్షంగా కార్మికుడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే సింగరేణి యాజమాన్యం ఎల్లో కార్డ్, రెడ్ కార్డు జారీ చేసే పద్ధతికి తెరలేపింది. ప్రమాదాలకు ఉద్యోగులను, సూపర్వైజర్లను బాధ్యులుగా చేయటం అనేది సరి అయింది కాదు. వాళ్ళకి ఇదివరకే ఛార్జ్షీట్లు, సస్పెండ్లు చేసే అధికారం ఉన్నప్పటికీ, లెటర్లు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ, ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ మరొక కొత్త పద్ధతికి తెరలేపి కార్మికులను మనోవేదనకు గురి చేసే పద్ధతికి యాజమాన్యం పూనుకుంటున్నది. మనకు తెలుసు, కొన్ని ఆటల్లో ఎల్లో కార్డు, రెడ్ కార్డు జారీ చేస్తారు. అంటే ఒక ఆటగాడు సరిగా ఆడకపోతే ఆయనకి కార్డులు చూపెట్టి కోర్టు నుంచి వెలుపలికి పంపే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ సంస్థలో కార్మికులతో ఆటలాడదలుచుకున్నదా యాజమాన్యం? సింగరేణి సంస్థ అంటే ఆటలా? దీన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా పద్ధతిలో మీరు కొనసాగితే తప్పనిసరిగా సింగరేణి సంస్థలో అధికారులకు, కార్మికులకు మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడుతుంది, సమన్వయం కొరబడుతుంది. కాబట్టి అంకిత భావం కలిగిన కార్మికులు, అంకితంతో పనిచేసే ఉద్యోగులు, సింగరేణిని వేల కోట్ల లాభాల బాటలో పయనింపజేసే ఉద్యోగులు ఈ విధంగా మనోవేదనకు గురైతే సింగరేణి సంస్థ నష్టపోతుంది. అధికారుల ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికుల్ని బలిపశువుల్ని చేసే ఈ ఎల్లో రెడ్ కార్డు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.